హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ మనం 4 వరకు కంప్లీట్ చేస్తాం. 2, 3, 4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 5. డివిజిబిలిటీ బై 5 అంటే ఏంటంటే, సో ఏదైనా కానీ ఒక నెంబర్ 5తో ఎలా డివైడ్ అవుతుంది, ఎలా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇలా ఇచ్చినారు 232 డివైడెడ్ బై 5. సో చెక్ చేయమని చెప్పినప్పుడు ఇది అవుతుందా లేదా అని కళ్ళతో చూసే చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, సో ఏదైనా కానీ ఒక నెంబర్కి లాస్ట్ వన్ అంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ అంటే మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది, చేయాల్సిన అవసరం లేకుండా చెప్పచ్చు. ఇప్పుడు 5 టేబుల్లో 5 1s 5, 5 2s 10, 5 3s ఎంత 50, 5 4s ఎంత 20, 5 5s ఎంత 25. ఓవరాల్ మీరు ఇక్కడ చూస్తే 50 50 50 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది వన్స్ ప్లేస్లో. కాబట్టి ఏదైనా కానీ ఒక నెంబర్కి వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ 5, ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఓకేనా, అదే అన్నమాట డెఫినేషన్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 5 అన్నారు. ఇక్కడ చూడండి, మీరు చెక్ చేయాల్సింది ఏంటి, 5తో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేయమన్నారు. అంటే యూనిట్ డిజిట్లో 5 0 ఉందా లేదా అని చెక్ చేయండి. సో 0 ఉంది కదా, సో ఇట్ ఈస్ డివైడెడ్ బై 5. సో ఇది డివైడ్ అవుతుంది, ఇది మార్క్. సో ఇది కూడా 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది. ఇది మరి సో లేదు, 5 కానీ 0 కానీ కదా ఉండాలి, కాబట్టి ఇది లేదు కాబట్టి ఇది పోదు. సో ఇది కూడా పోదు. ఇది సో 0 ఉంది కదా వన్స్ ప్లేస్లో, కాబట్టి ఇది పోదు. ఇక్కడ ఇది పోదు. ఇక్కడ చూడండి 5 ఉంది కాబట్టి వెళ్తుంది, ఇది 5 ఉంది కాబట్టి వెళ్తున్నాను. ఇది 5 యొక్క డివిజిబిలిటీ. ఏదైనా కానీ ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో అలా దీన్నే యూనిట్ డిజిట్ అని కూడా అంటారు. యూనిట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్, ఈ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటే సో ఆ నెంబర్ కంప్లీట్గా 5తో డివైడ్ అవుతుందని చెప్పచ్చు. చూసండి, సో డివిజన్ అనేది మనం చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. ఇది ఈజీ రూల్ కాబట్టి ఒక వీడియోలోనే నేను డివిజిబిలిటీ బై 5, డివిజిబిలిటీ బై 6 రెండు కూడా చెప్తున్నాను. సో డివిజిబిలిటీ బై 6, ఫస్ట్ ఒక నెంబర్ డివిజన్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఆ నెంబర్ యొక్క కోప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది 6 యొక్క కోప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 6. ఓకేనా, కోప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకేనా, సో దీన్నే మనం ఏమంటాము, కోప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ 2 3 అంటే ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ నెంబర్ ఏదైనా కానీ ఒక నెంబర్ 2 టేబుల్తో అండ్ 3 టేబుల్తో, ఈ 2 టేబుల్తో డివైడ్ అవుతే ఆ నెంబర్ కంప్లీట్గా 6తో కూడా డివైడ్ అవుతుంది. అదే అన్నమాట రూల్. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3, దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6 అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఆర్ డివిజిబుల్ బై 6. కొన్ని నెంబర్స్ ఇచ్చినారు, ఇవి 6తో వెళ్తాయా లేదా, 6తో డివైడ్ అవుతాయా లేదా అని చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మీరు 6 టేబుల్ మీ మైండ్ గుర్తు రావాలి. మనం ఏదైనా మనం ఒక క్వశ్చన్ని గుర్తుగా చేసుకుంటూ పోకూడదు. మీకు 6 టేబుల్ గుర్తుకు రావాలి, అలాగే 2 టేబుల్ కూడా గుర్తుకు రావాలి. 6 టేబుల్ చూడండి, 6 1s 6, 6 2s 12, 6 3s ఎంత 18, 6 4s 24, 6 5s 30, 6 6 36, 6 7s 42, 6 8s 48, 6 9s 54, 6 10 6. ఇలా ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేసి 6 యొక్క మల్టిపుల్స్ అని చెప్తారు వీటిని. ఈ 6 యొక్క మల్టిపుల్స్లో ఆడ్ నెంబర్ ఉందా, ఆడ్ నెంబర్ లేదు. అంటే మీకు డైరెక్ట్గా ఆడ్ నెంబర్ కనిపిస్తే అది 6తో డివైడ్ కాదు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆడ్ నెంబర్ 2తో డివైడ్ కాదు కదా, 6తో డివైడ్ కావాలంటే రూల్ ఏంటి, ఆ నెంబర్ ఫస్ట్ 2తో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేయండి. నెక్స్ట్ వన్, ఇది 2తో డివైడ్ అవుతుంది, ఇప్పుడు 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. ఫస్ట్ 3 క్యాన్సిల్ చేస్తాం, ఎందుకు 3 టేబుల్లో 3 ఉంది, 6 కూడా ఉంది, మీద సమ్ చేస్తాం. 2 ఒక 5 ఎంత 7, 7 ఒక 2 ఎంత, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్. 7 ఒక 2 9. లేదా నార్మల్గా అన్ని డిజిట్స్ కూడా సమ్ చేయొచ్చు. నేను 3లో 3 6 9 ఎలిమినేషన్ చేసి మిగతా సమ్ చేసుకోవచ్చు. లేదా 3 ఒక 2 ఎంత 5, 5 ఒక 6 ఎంత 11, 11 ఒక 5 ఎంత 20, 11 ఒక 5 వచ్చేసి 16, 16 ఒక 2 వచ్చేసి 18. మళ్ళీ చూడండి 3 + 2, 3 + 2 5, 5 + 6 11, 11 + 5 16, 16 + 2 18 వచ్చింది. 18 అనేది 3 టేబుల్ ఉంది కదా, 3 6 18. సో దేర్ఫోర్ ఈ ఇచ్చిన నెంబర్
ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది 2 టేబుల్లో ఉంది. ఓకే 2 టేబుల్తో వెళ్తుంది. ఓకే 2 టేబుల్తో వెళ్తుంది. ఇప్పుడు 3 టేబుల్తో కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో 4 + 8 12. 12 ఒక 5 చూడండి. 4 + 8 12. 12 + 5 17. 17 + 9 17 + 9 26. 26 + 4 26 + 4 30. 30 అనేది మనకి 3 టేబుల్తో వెళ్తుంది కదా. సో దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివైడ్ అయినట్టే. లేదా ఇక్కడ 9 క్యాన్సిల్ అయింది. ఓకేనా. 5 ఒక 4 ఎంత, 5 ఒక 4 కూడా 9 క్యాన్సిల్. 8 ఒక 4 ఎంత 12. అంటే 3 టేబుల్లో ఉండేవి క్యాన్సిల్ చేసుకోవాలి. 3 టేబుల్లో ఉండేవి క్యాన్సిల్ చేస్తే సో ఓవరాల్గా 3 టేబుల్తో వెళ్తారు. లేదా ఇలా వెళ్ళినా కూడా ఓకే. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ 3 ఇది మనకి చూస్తేనే చెప్పచ్చు ఆడ్ నెంబర్ 6 టేబుల్లో లేదు కాబట్టి ఇది ఎలిమినేషన్. 6 టేబుల్తో డివైడ్ కాదు. నెక్స్ట్ చూడండి 2 టేబుల్తో వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, 3 టేబుల్తో వెళ్తారా లేదా. 6 క్యాన్సల్, 5 4 9 క్యాన్సల్, 7 2 9 క్యాన్సల్. ఓకేనా. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 5 + 4 ఎంత, 5 + 4 వచ్చేసి 9. 9 ఒక 6 వచ్చేసి 15. 15 ఒక 7 వచ్చేసి 15 ఒక 7. సో 15 ఒక 7 వచ్చేసి మనకి 22. 22 ఒక 2 వచ్చేసి ఎంత 24. సో ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసినాము 5 4 క్యాన్సిల్ చేసినాం, 7 2 క్యాన్సిల్ చేసినాం. 3 టేబుల్లో 6 ఉంది కాబట్టి 5 4 9 సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెక్ చేస్తున్నాం ఈరోజు. 5 4 9 9 అనేది 3 టేబుల్లో ఉంది కదా, అలా దీన్ని 9 క్యాన్సిల్ చేసినాం. 7 2 9 9 అనేది మనకి మళ్ళీ 3 టేబుల్ ఉంది కాబట్టి అది క్యాన్సల్. 6 అనేది 3 టేబుల్ ఉంది కదా కాబట్టి అది క్యాన్సల్. సో ఓవరాల్గా 3తో డివైడ్ అవుతుంది, అలాగే 2తో కూడా డివైడ్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇది ఓవరాల్గా 6తో డివైడ్ అవుతుంది. అంతేగాని ఇది 9తో డివైడ్ కాదు. 9తో అంటే ఓన్లీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 చెక్ చేయాలి, 9 వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆడ్ నెంబర్ అంటే 6తో డివైడ్ కాదు. ఇది కూడా ఆడ్ నెంబర్ అంటే 6తో డివైడ్ కాదు. సో ఇది ఈవెన్ నెంబర్. ఇప్పుడు మనకి ఓవరాల్గా 3 టేబుల్తో అవుతుందా లేదా అంటే 2 3 ఎంత 5. 5 + 5 ఎంత 10. 10 + 2 ఎంత. సో 2 + 3 5. 5 + 5 10. 10 + 2 వచ్చేసి 12. 12 అనేది మనకి 3 టేబుల్తో వెళ్తుంది కాబట్టి ఓవరాల్గా ఇచ్చిన నెంబర్ కూడా 3 టేబుల్తో వెళ్తుంది. ఇప్పుడు చూడండి 6 క్యాన్సిల్ 3 టేబుల్లో. సో 2 5 ఎంత 7. 7 + 8 ఎంత 15. 15 అనేది 3 టేబుల్ ఉంది కాబట్టి వెళ్తుంది. లేదా నార్మల్ కూడా చెక్ చేయొచ్చు. 2 + 5 7. 7 ఒక 6 13. 13 ఒక 8 21. సో 3 టేబుల్తో వెళ్తుంది కాబట్టి ఓవరాల్గా ఇచ్చిన నెంబర్ 6 టేబుల్తో డివైడ్ అవుతుంది. ఓకేనా. ఇదన్నమాట డివిజిబిలిటీ బై 6. ఏదైనా కానీ ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే సో ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. 2తో అలాగే 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ 6తో కూడా డివైడ్ అవుతుంది. ఇదన్నమాట రూల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్.